హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొత్త టెక్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ నుండి. ఇన్స్టాగ్రామ్ కొత్త ఏఐ ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది. మనం డీపీ పెట్టుకుంటాం కదా, ఆ డీపీని ఏఐ యూజ్ చేసి మనం డీపీని క్రియేట్ చేయొచ్చు. దీనిని మనం 2 ways గా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. సెకండ్ వే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న మన ఫొటోస్ని కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో మార్చేసి న్యూ ఫోటోని రెడీ చేయొచ్చు. అంతేకాకుండా ఈ మెటా అనేది ఏఐని యూజ్ చేసి స్కామ్ యాడ్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని ప్రెజెంట్ ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. త్వరలో మనకి అప్డేట్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ యాపిల్ నుండి. యాపిల్ SE సిరీస్ని అందరూ మర్చిపోయే ఉంటారు. ఐఫోన్ SE 4తో యాపిల్ మళ్ళీ మన ముందుకు రాబోతుంది. ఇది మాక్సిమం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఒకసారి వీటి స్పెక్స్ ని చూద్దాం. ఐఫోన్ SE 4లో A18 చిప్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది OLED డిస్ప్లేతో రాబోతుంది. ప్లస్ 48 మెగాపిక్సెల్ కెమెరా. యాపిల్ SE 4 అనేది 6.06 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. దీంతో పాటు ఫేస్ ఐడి, యాపిల్ ఇంటెలిజెన్స్, 8GB ర్యామ్. యాపిల్ SE 4 అనేది ప్రీమియం వైబ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడాలంటే 3279 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా మ్యాక్సేఫ్ Q8 వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈజీగా ఉండే యూస్ చేయొచ్చు. ఈవినింగ్ కల్లా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది మాక్సిమం నెక్స్ట్ ఇయర్ మార్చిలో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ ఓపో నుండి. ఓపో న్యూ మోడల్ అయిన 13 సిరీస్ ని లాంచ్ చేయబోతుంది. ఓపో రిలీజ్ చేసిన ప్రతి రీనో సిరీస్ అన్ని హిట్ అయ్యాయి. ఓపో రీనో 13 సిరీస్ ఇండియాలో జనవరిలో రిలీజ్ అవుతున్నాయి. ఇవి ప్రెజెంట్ నవంబర్ 25న చైనాలో రిలీజ్ అవుతున్నాయి. ఓపో రీనో 13 అండ్ 13 ప్రోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రో మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ యూస్ చేస్తున్నారు. ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిజైన్ గురించి మాట్లాడితే ఓపో అనేది క్లాసీ ఐఫోన్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇది గ్లాసీ లుక్ తో కూడా వస్తుందని చెప్తున్నారు. రెనో 13 ప్రో స్పెక్స్ చూస్తే ఇది మనకి 16GB ర్యామ్ అండ్ అప్ టు 1TB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి స్మూత్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది. బిల్డ్ విషయంలో వీళ్ళు మెటల్ ఫ్రేమ్ అయితే యూస్ చేస్తున్నారు. కెమెరాలో చాలా స్పెక్స్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది కూడా 50 MP తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఐక్యూ నుండి. ఐక్యూ నియో 10 సిరీస్ అనేది చైనాలో మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవుతుంది. స్పెక్స్ చూసుకుంటే ఐక్యూ నియో 10 అనేది స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వస్తుంది. అండ్ ఐక్యూ నియో 10 ప్రో అనేది మీడియాటెక్ డైమెన్సిటీ 9400 తో వస్తుంది. ఈ 2 మొబైల్స్ అనేవి మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ లో ఒక కొత్త బగ్ అయితే వచ్చింది. ఇది ఎవరైతే బీటా వర్షన్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. యూస్ చేసే అప్పుడు స్క్రీన్ అనేది కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో మారుతుంది. నెక్స్ట్ న్యూస్ స్లిమ్ ఫోన్స్ గురించి. సామ్సంగ్ S25 స్లిమ్ అండ్ యాపిల్ ఎయిర్ 17 ప్రో ఈ 2 మొబైల్స్ అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ముందుకు వస్తున్నాయి. స్టార్టింగ్ లో ఈ 2 మొబైల్స్ అనేవి చాలా స్లిమ్ గా ఉంటాయని చెప్పారు. 5mm థిక్ అనేది ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ 5mm అనేది 6mm గా మారింది. మాక్సిమం ఈ ఫోన్స్ వచ్చే ఇయర్ లో చూడబోతున్నాం. నెక్స్ట్ న్యూస్ అమెజాన్ నుండి. అమెజాన్ అనేది డెలివరీ బాయ్స్ కోసం ఒక కొత్త స్పెక్స్ అయితే డిజైన్ చేస్తుంది. ఈ స్పెక్స్ అనేది డ్రైవర్ కి రూట్ చెప్తుంది అండ్ ఈవెన్ లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని కూడా చెప్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక డ్రైవర్ ఒక బిల్డింగ్ కి వెళ్ళాడు అనుకో, ఆ బిల్డింగ్ లో ఏ ఫ్లోర్ ఎటువైపు ఉందో తెలియదు. సో ఈ స్పెక్స్ యూస్ చేస్తే డైరెక్షన్ కూడా చెప్తుంది. దీనివల్ల టైం ఎక్కువ సేవ్ అవుతుంది అండ్ ఈవెన్ ఎక్కువ ప్యాకేజెస్ కూడా డెలివరీ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ గ్లాసెస్ ఇంత పని చేయాలంటే ఫస్ట్లీ దీనికి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఉండాలి అండ్ సరౌండింగ్ రేడియస్ లొకేషన్ డేటా అంతా కావాలి. కొంతమంది డ్రైవర్స్ కి ఆల్రెడీ స్పెక్స్ ఉంటాయి ఐసైట్ వల్ల. ఆ స్పెక్స్ మీద ఈ స్పెక్స్ పనిచేస్తాయో లేదో కూడా చూడాలి. ఇన్ని ఛాలెంజెస్ దాటుకొని అమెజాన్ అనేది స్పెక్స్ ఎలా తీసుకురాబోతుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.